రుద్ర సాహసయాత్ర ఈ వీడియో ఈరోజు చాలా అద్భుతంగా వచ్చింది. ఎందుకంటే మన వీడియో ఈరోజు ఎందుకంత అద్భుతంగా వచ్చినా గారు ఈరోజు ఒక షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. ఆ షార్ట్ ఫిలిం చూడడానికి వెళ్ళానమాట నేను. కానీ చూస్తా ఉండగా మనకు ఒక థాట్ వచ్చిందనమాట. ఇక్కడ దేవతా నాగపుట్ట ఉంది కదా, ఈ నాగపుట్టని ఎలా చిత్రీకరించాలా అనేది కొంతమందికి చెప్పాను. వేరే వాళ్ళని అడిగాను అనమాట. అయ్యానా చాలా రోజుల నుంచి ఇక్కడ ఒక పుట్టు ఉందంట, ఇది ఎక్కడుందన్నా అంటే అక్కడ పెన్నోళ్ళ అడవుల్లో ఉంది. అక్కడ వెళ్ళి మీరు వెళ్ళాలంటే కొంత భయంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ అడవి, ఏదైనా పురుగ పుట్ర రావచ్చు, ఏదైనా కానీ చిన్న జంతువులు కానీ ఉండొచ్చు. తమ్ముడు వెళ్ళలేవు. అక్కడికి తీయడం జరిగింది అనమాట. మనకి తెలియదు అసలు షార్ట్ ఫిలిం అక్కడే తీస్తున్నాము. పుట్ట కూడా కొంచెం అట్లా ముందుకు వెళ్ళిందే అక్కడే ఉన్నది. అసలు చాలా కష్టపడి వెళ్ళాను, కానీ దగ్గరలోనే కనిపించింది. ఈ వీడియో అయితే చాలా వరకు మీ అందరినీ మెప్పిస్తుంది అని అనుకుంటున్నాను. చాలా వరకు అయితే వీడియో సూపర్గా వచ్చింది. మీరు కానీ ఒకసారి చూడండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై రుద్ర సాహసయాత్ర. ఇప్పుడు మేము అక్కడ పోతున్నాము నీళ్ళ దగ్గరకంట. ఏడే తిరిగేది పుష్ప నీళ్ళ దగ్గరకా ఆవిడ దిగిపోదామా? పులి సంచరిస్తుంది అన్నారు. నిజమో అబద్ధమో తెలియదు. ఇది చాలా డేంజర్. గుబురు చెట్లు కుక్క అనుకున్నా. ఇప్పుడు ఈ ప్రదేశంలో చాలా డేంజర్ ప్రదేశము. ఇప్పుడు మనం వెళ్తున్న ప్రదేశం వచ్చి చాలా డేంజర్ ప్రదేశము. అక్కడ పులి సంచరిస్తుందని చాలా మంది చెప్పారు. ఈ గుబురు చెట్ల మధ్యలోన వెళ్తున్న ప్రదేశం అది చాలా డేంజర్ ప్రదేశం అన్నమాట. ఇప్పుడు అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆడ లొకేషన్స్ పరంగా తీసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ ఉంది దావా. ఈ దావాల్లో మనం వెళ్ళాల్సిందిగా వస్తుంది. నేను నా అల్లుడు ఇద్దరు 2 వాటర్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాం తాగడానికి. తినడానికి ఏమి లేదు. అందుకే ఇప్పుడు చూడండి ఎంత భయంకరంగా ఈ లొకేషన్స్ లకి దావలో ఏంది వస్తుందని కనుక తెలియదు. మేము బండిలో వెళ్తాం అనుకున్నాను. వచ్చేసాం లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇలాగే పుట్ట దగ్గరికి వెళ్ళాలి అంటే వీడు వెళ్తా ఉన్నాడే. ఇప్పుడు పుట్ట దగ్గరికి వెళ్తా ఉన్నాడు. చాలా ఆయుషం అయిపోయేసింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ప్లేస్ చాలా అద్భుతమైన ప్లేస్. అన్ని మామూలుగా వచ్చి అలా వెళ్తున్నాయి అనమాట. అయితే చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏదో అడవిలో చాలా జాగ్రత్తగా ఎక్కుతున్నాము. ఇప్పుడు ప్రదేశం కూడా అలాగే ఉన్నది, చాలా నిర్మూలనంగా ఉంది. మనం ఇలాగే వెళ్తున్నాం. వెళ్తున్నారు కదా, ముందరికి వెళ్తున్నా ఆ ప్లేస్ లోనే మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. చుట్టూ అడవి సీన్స్. ఇప్పుడు ఈ ప్రదేశం చాలా మంది వర్క్ చేసినట్టుంది. చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ ప్రదేశంలో ఎక్కడ దగ్గర నీళ్ళు అయితే చాలా బలంగా వస్తున్నాయి. అల్లుడు పోతున్నాడు, అక్కడికి వెళ్ళాడు కదా అల్లుడు. ఇప్పుడు ఆ ప్లేస్ లోనే ఇప్పుడు అసలైంది ఉందని అందరూ చెప్తున్నారు. వెళ్ళిపోతున్నాడు అక్కడ పైకి. నేను కూడా ఇప్పుడు ఆడికి వెళ్ళాలా, వెళ్ళేద్దాం. వెళ్ళి ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ ప్రదేశం నుంచి ఇక్కడ దాకా వచ్చేసినాం అనమాట. అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పోయి ఆడ పుట్టుండే ప్రదేశానికి వెళ్తున్నాను. అక్కడ పుట్టుండే ప్రదేశంలోకి వెళ్ళి మనం అంటే ఆ శివలింగానికి నిత్యం పూజలు అందించే అమ్మవారు అయిన నాగమ్మ అమ్మవారి పుట్టుని చూపించడానికి వెళ్తున్నాను. చాలా కష్టం ఈడ ఫ్రెండ్స్, ఎందుకంటే
ఈ చెట్టు ప్రదేశాలు చాలా భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈడ ఎక్కడైనా కూడా జారుడు ఉంది, బై మిస్టేక్ ఏమైనా జరిగినా నీళ్ళలో పడి వెళ్ళిపోవడమే అనమాట. కొట్టుకొని పోతే బాడీగా చిక్కుదో. ఓకే, ఎక్కువ ఉన్నాను ఇప్పుడు పైకి. చాలా కష్టమయ్యేది, ఏమో తండ్రి చాలా కష్టము. వచ్చేసాము చూడండి, అక్కడి నుంచి వచ్చేసాము జరిగింది అనమాట మనము. ఓకే బ్రదర్, ఇప్పుడైతే నీళ్లు చాలా ఉన్నాయడా, నీళ్ళలో కాలు పెట్టేస్తున్నాను, ఏమున్నాయో తెలీదు. మన రామజీ అయితే వెళ్ళిపోయాడు. నీళ్ళు అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. నీళ్ళలో పోవడం జరిగింది. నీళ్ళు కూడా చాలా అద్భుతంగా చాలా పోస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అంటే ఇక్కడ దాకా నుంచి ఇటు వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఆ ప్రదేశంలోకి వెళ్ళాలా, రామజీ అక్కడ కెమెరా. ఇదో ఇప్పుడు మనం ఈ ప్రదేశంలోకి వెళ్తున్నాము. అక్కడి నుంచి మళ్ళా మనం ఈ సైడ్కి ఎలా రావాలన్నమాట. వెళ్తే మనం అక్కడ కొన్ని ప్లేసులు చూసాం కదా, అక్కడ వెళ్ళి మనం ఆ పుట్టుని నిత్యం శివలింగాలని దర్శించే ఆ నాగపాములని చూపించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు దాకా మనకి ఏ ప్రమాదం అయితే జరగలేదు. నేనైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను సైడ్ నుంచే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పైకి ఎక్కుతా ఉన్నాను. గుండె చూడండి ఎంత పెద్దగుందో ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ జలపాతం యూతల నుంచి ఇలా రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత మనం ఇప్పుడు అక్కడ చూడాలా. ఇక్కడంతా కొన్ని ప్లేసులు అయితే చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు వెళ్ళే ప్రదేశం అయితే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ మనం కనిపించే ఈ ఇలా చాలా చాలా డేంజర్గా ఎక్కాలా. ఎక్కే ప్లేస్ మొత్తం ఉంటేనే సెట్ అయ్యేది, లేకుంటే కాదనమాట. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. నీళ్ళు ఎక్కువగా పారడం వల్ల మనకి చాలా కొంత ఇబ్బంది అయింది. మనం తీసుకునే డ్రెస్సులు కూడా ఒకటే తెచ్చేసినాము. ఇందులో ఈరోజే వైట్ షర్ట్ వేసుకురావడం జరిగిందనమాట. చూస్తున్నాం ఫ్రెండ్స్, ఏమున్నాయో తెలీదు, కానీ పెట్టేసినాను చాలు. ఓకే, చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే. ఓకే, చాలా భయంకరంగా ఉన్నాయి. నీళ్ళు కూడా లోతున్నాయి, చాలా లోతు అనుకోండి ఫ్రెండ్స్, కానీ ఎక్కువ లోతు లేవు. ఇక్కడ చూస్తున్న జలపాతం వచ్చి ఇక్కడ దాటి అవతలకి వెళ్ళాలి. అవతలకి వెళ్ళేటప్పుడు చాలా కష్టం అనమాట. మనం చాలా అద్భుతంగా ఉంది, క్లారిటీగా ఉంది. చూడండి, ఈ ప్లేస్ లో నుంచి మనం ఆ పుట్ట దగ్గరికి వెళ్ళాలన్నమాట. నాగపాము పుట్ట దగ్గరికి వెళ్ళాలా. నీళ్లు చూస్తే ఏవన్గా వచ్చేస్తున్నాయి, వెరీ హెవీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్ ఎట్టకేలకు మనం పుట్ట వద్దకు చేరుకున్నాము. చాలా కష్టపడి వచ్చాము ఈ పుట్ట దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఈ పుట్ట ఉందో. నాకు కానీ కంపం పట్టిపోయింది, ఎందుకంటే 2 చెట్లు మధ్యలో పెరిగింది అనమాట. ఇందులో మన అదృష్టం ఏమంటే ఇక్కడ వరకు వచ్చే దారిలో ఏ జంతువులు కానీ ఏది మనకి కంటపడలేదు ఇంతవరకు. ఇక్కడ కూడా పాము ఉంది, పెద్ద పాము ఉంది అని చెప్పినారు. ఇంచుమించు ఇక్కడ నుంచి వెళ్ళి శివలింగానికి ఎత్తి అభిషేకం చేస్తుందని ఇక్కడ వాళ్ళు టాపిక్ అనమాట. ఇదైతే చాలా అద్భుతంగా ఉంది. ప్లేస్ అయితే భయంకరమైన ప్లేస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రుద్ర సాహసయాత్ర.